హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఏంటంటే విషయం పెసరపప్పు చూడండి ఎలా చేస్తున్నాం ఏంటనేది. ఫస్ట్ నూనె, తర్వాత జీలకర్ర, ఆవాలు అంతా మంచిగా నూనెలో వేగిన తర్వాత ఏంటంటే పచ్చిమిరపకాయలు కోసుకొని ఆల్రెడీ వేస్తున్నాము. చూడండి, ఆల్రెడీ అన్నీ కోసుకొని ప్రిపేర్ చేసి పక్కన పెట్టాము మంచిగా. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు చూడండి, ఉల్లిపాయలతోటి కొంచెం ఉప్పు, కొంచెం మంచిగా కాలాలి, అంటే నూనెలో ఫ్రై అయినట్టు కొంచెం ఎర్రగా ఉండాలి. ఎర్రగా ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు. చూడండి కొంచెం మంచిగా నూనెలో. తర్వాత అల్లం పేస్టు, ఆకాశములో ఒక తార నా కోసం వచ్చింది ఇవే. తర్వాత ధనియా పౌడరు, పసుపు ఒకేసారి వేశారు. మొత్తం మిక్సింగ్ మామూలుగా లేదు చూడండి, కట్టెల పొయ్యి మీద. తర్వాత టమోటా ముక్కలు మొత్తం వేసేయాలి. వేసి కలిపుతుంటే ఉంటుంది సామి రంగా, మామూలుగా ఉండదు. కట్టెల పొయ్యి మీద అంటే మిరాకిల్, మామూలుగా ఉండదు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు. కారం కూడా వేయాలి, ఎందుకంటే మంచిగా అనిపిస్తుంటుంది. కారం, ఉప్పు మామూలుగా లేదు. అబ్బా బాబా బాబా బాబా. పప్పు ఆల్రెడీ ఉడకబెట్టేసాము. చూడండి వేస్తున్నాము, మామూలుగా లేదు. కొత్తగా ఉన్నది, అలా ఉంది మరి. పప్పు కట్టెల పొయ్యి మీద చేస్తుంటే మామూలుగా లేదు. పప్పు సరిపోదని చెప్పేసి కొన్ని వాటర్ పోసాము. కొంచెం సాల్ట్ కూడా తక్కువ ఉంది, సాల్ట్ కూడా వేసాము. ఒకసారి ఉప్పు కారం ఎలా ఉంది ఏంటనేది చూద్దామని చెప్పేసి నేనే చూస్తున్నాను. ఓ మామూలుగా లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.